అందరికీ నమస్కారం। ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నా ఓన్ రెసిపీ కాదండి। గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్న నా కజిన్ ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేయమని సజెస్ట్ చేశారు। తనలాగా బిజీగా ఉండే ఎంప్లాయీస్కి ప్రతిరోజు పప్పు రుబ్బుకోవడం అంటే కొంచెం కష్టం కాబట్టి అలా ప్రతిరోజు పప్పు రుబ్బే పని లేకుండా ఒకేసారి పిండి పట్టించుకొని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో ఎలా చేసుకోవాలో వారిచ్చిన సజెషన్స్ అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం। ఇక్కడ నేను దోశ ఇంకా జొన్న ఇడ్లీ రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీని చూపించాను। వీటన్నిటికీ కొలతలు మిగతా ఇంగ్రీడియంట్స్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం। ఇక్కడ మీరు చూస్తున్న ఈ మినప్పిండి కూడా తనే మిల్లు పట్టించి పంపించారనమాట। మనకి ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోల మంచి క్వాలిటీ ఉండే మినపగుండ్లు తీసుకొని కడిగే అవసరం లేకుండా బట్టతో తుడిచి మిల్లుకి ఇచ్చి పిండి పట్టించుకోవాలి। మనం మిల్లులో పిండి పట్టించిన వెంటనే పిండి వేడిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టకుండా గాలికి ఆరనిచ్చి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి। ఈ పిండి 2 కిలోల పిండి అండి। ఇది ఒకసారి మనం మిల్లు పట్టించుకుంటే దాదాపు 2-3 నెలల పైనే నిల్వ ఉంటుంది। అయితే గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకోవడంతో పాటు తడి స్పూన్లు ఏమీ పెట్టకుండా పొడి స్పూన్లు మాత్రమే వాడుకున్నట్లయితే అస్సలు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది। ముందుగా ఇక్కడ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే జొన్న ఇడ్లీ అనమాట। ఇలా కొలత కోసం ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెడు కొలిచి ఈ మినప్పిండిని తీసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఇది చక్కగా తడిచి నానడం కోసం సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి। నీళ్లు వేసిన తర్వాత ఇందులో ఉండలు ఏమాత్రం లేకుండా విస్క్తో కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలి। ఇలా కలుపుతూ ఉన్నప్పుడు పిండి నీడను పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి నీళ్లు తక్కువ కాకుండా సరిపడినన్ని వేసి కలుపుకోవాలి। ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 2-3 గంటల పాటు నాననివ్వాలి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మరొక గిన్నెలో మనం ఏ గిన్నెతో అయితే మినప్పిండిని కొలిచామో అదే గిన్నెతో 3 గిన్నెల జొన్న ఇడ్లీ రవ్వ తీసుకోవాలి। ఈ జొన్న ఇడ్లీ రవ్వ సూపర్ మార్కెట్లోనూ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది। అయితే ఇక్కడ నేను జొన్న ఇడ్లీ రవ్వ కాబట్టి 1కి 3 వేసాను, కానీ కావాలంటే 2 అయినా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఈ రవ్వ అంతా ఒకసారి తడిచేలాగా ఒకసారి చేత్తో బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకుని దీన్ని కూడా 2-3 గంటల పాటు నాననివ్వాలి। తర్వాత 3 గంటల పాటు చక్కగా నానిన ఈ మినప్పిండిలో మనం నానబెట్టి పెట్టుకున్న జొన్న ఇడ్లీ రవ్వని పైన ఉండే నీళ్ళన్నీ వంచేసి రవ్వని గట్టిగా పిండి నీళ్ళన్నీ తీసేసి మినప్పిండిలో వేసి కలుపుకోవాలి। ఈ రవ్వంతా మినప్పిండితో బాగా కలిసేలా కలుపుకుని దీని మీద మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి। వాతావరణం చల్లగా ఉండేటప్పుడైతే దీని మీద ఏదైనా ఉలెన్ బట్ట వేసి వెచ్చగా ఉండేలా చూసినట్లయితే ఉదయానికి చక్కగా పులుస్తుంది। పిండి సరిగ్గా ఫర్మెంట్ అయితేనే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయని మనందరికీ తెలిసిందే కాబట్టి ఈ పులియబెట్టుకోవడం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి। ఉదయానికల్లా చక్కగా పులిసిన ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గాలిపోకుండా కొంచెం నెమ్మదిగా పిండిని కలిపి ఇడ్లీలు వేసుకోవడమే। ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కావలసిన కన్సిస్టెన్సీ లేనట్లయితే 1-2 స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవచ్చు। అలాగే ఇడ్లీ వేసేటప్పుడు కూడా ఇడ్లీ మరీ మందంగా వేసేయకుండా కొంచెం పల్చగా వేసుకున్నట్లయితే సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటాయి। ఇడ్లీ ఆవిరి మీద ఉడికించుకోవడం మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ నేను చూపించట్లేదు। చక్కగా ఉడికిపోయిన మన జొన్న ఇడ్లీని నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే। మనం రెగ్యులర్ పద్ధతిలో మినప్పప్పుని నానబెట్టి గ్రైండర్లో రుబ్బి ఇడ్లీలు వేస్తే సూపర్ స్పాంజ్గా ఫ్లఫీగా ఉంటాయి, కానీ ఇవి మరీ అంత సూపర్ సాఫ్ట్గా ఉండకపోయినా సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటాయి। అయితే ప్రతిరోజు పప్పు రుబ్బుకోవడం గ్రైండర్ కడుక్కోవడం ఇలాంటివన్నీ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను కాబట్టి అవసరమైన వాళ్ళు ఫాలో అయిపోండి। ఇడ్లీ అయితే ఈ మాత్రం సాఫ్ట్గా వస్తాయి, కానీ దోశలు మాత్రం చాలా చాలా బాగుంటాయి। నేను పర్సనల్గా ఇవన్నీ ట్రై చేశాను కాబట్టి నాకు దోశలకి ఈ పిండి చాలా బాగా సూట్ అయినట్టు అర్థమైంది। దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏదైనా కొలతకు ఒక గ్లాస్ తీసుకొని మనం మిల్లు పట్టించుకున్న మినప్పిండిని ఒక గ్లాసు వేసుకొని అదే గ్లాస్తో 3 గ్లాసుల పొడి బియ్యం పిండి కూడా వేసుకోవాలి। ఇప్పుడు దోశ కొంచెం క్రిస్పీగా రావడంతో పాటు చక్కగా పొలవడం కోసం ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండిని 1 గరిటె వరకు వేసుకోవాలి। ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, కానీ అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు। ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ అస్సలు ఉండలు లేకుండా ఇలా చక్కగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి। అలాగే పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే సరిగా పొలవదు కాబట్టి ఈ మాత్రం దోసపిండి కన్సిస్టెన్సీలో ఉండేలాగా సరిపడిన నీళ్లు వేసుకొని కలుపుకొని దీని మీద మూత పెట్టి రాత్రంతా పులియనివ్వాలి।
ఇంతకు ముందు చెప్పినట్టు వాతావరణం చల్లగా ఉన్నట్లయితే ఇది వెచ్చగా ఉండి చక్కగా పులవడం కోసం దీని మీద ఏదైనా ఉలెన్ క్లాత్ కప్పి రాత్రంతా పులియనివ్వాలి. ఉదయానికల్లా చక్కగా పులిసిన ఈ పిండిని జాగ్రత్తగా కలిపి సరిపడినంత ఉప్పు వేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే మరికొంచెం నీళ్లు వేసి కలుపుకోవచ్చు. అయితే ఇక్కడ నేను కొంచెం క్రిస్పీగా ఉండే దోశలు వేస్తున్నాను కాబట్టి సోడా లాంటిదేమీ వేయట్లేదు. ఒకవేళ మీకు సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే స్పాంజ్ దోశలు లాంటివి కావాలంటే చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకొని అప్పుడు దోశలు వేసుకోవచ్చు. దోశ వేసేటప్పుడు కూడా పెనం బాగా కాలిన తర్వాత ఒకసారి నీళ్లు చల్లి పెనం కొంచెం వేడి తగ్గనిచ్చి అప్పుడు దోశ వేసుకోవాలి. లేదంటే దోశపిండి గరిటికి అంటుకుని పైకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగని మరీ పెనం కాగకుండా వేసినట్లయితే దోశ సరిగా రాదు. అలాగే ఎక్కువ క్రిస్పీగా వేగాలంటే సరిపడినంత నూనె కూడా వేసుకోవాలి. అలాగే దోశ వేసిన తర్వాత ఎక్కువ క్రిస్పీగా వేగాలంటే మంట లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే క్రిస్పీగా వేగకముందే మాడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మనం రెగ్యులర్గా వేసుకునే వైట్ ఇడ్లీ కోసం 1 కప్పు మనం మరపట్టించుకున్న మినప్పిండిని వేసుకొని ఈ పిండి తడిచేలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ అస్సలు ఉండలు లేకుండా బాగా కలపాలి. పిండంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే మినప్పిండిని కొలిచామో అదే కప్పుతో బాగా సన్నగా ఉండే రెగ్యులర్ ఇడ్లీ రవ్వని 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇంతకుముందు మనం జొన్న ఇడ్లీలు వేసాం కదా, దానికి దీనికి తేడా ఏంటంటే జొన్న ఇడ్లీ రవ్వ 3 వేసాను, ఇది పాలిష్ చేసిన బియ్యం రవ్వ కాబట్టి 2 వేసాను. ఈ రవ్వలో కూడా నీళ్లు పోసి 2-3 గంటల పాటు బాగా నానిన తర్వాత నీళ్ళన్నీ పిండి తీసేసి మనం నానబెట్టుకున్న మినప్పిండిలో వేసి బాగా కలపాలి. ఇలా రవ్వంతా గట్టిగా పిండి వేసుకున్న తర్వాత ఇది మరీ గట్టిగా ఉంటే సరిగా పులవదు కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని సరైన కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. అలాగని పిండి మరీ జారైపోయినట్లయితే మినప్పిండి అంతా పైకి తేలిపోయి రవ్వంతా అడుక్కు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నీళ్లు కూడా మరీ ఎక్కువ తక్కువ కాకుండా సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇంతకు ముందు చెప్పినట్లుగానే దీని మీద మూత పెట్టి చక్కగా పులవడం కోసం చల్లటి వాతావరణాలు ఉన్నప్పుడు ఏదైనా ఉలెన్ బట్ట కప్పి చక్కగా పులియనివ్వాలి. అయితే ఇక్కడ నేను హడావుడిలో ఉలెన్ క్లాత్ కప్పడం మర్చిపోయాను కాబట్టి పిండి మరీ ఎక్కువగా పులవలేదు. మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకుండా పిండిని వెచ్చగా ఉంచేలా చూసుకోండి. ఇప్పుడు మరుసటి ఉదయం ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా చక్కగా కలిపి ఇంతకుముందు చెప్పినట్టు మరీ మందంగా ఇడ్లీలు వేసేయకుండా కొంచెం పల్చగా వేసుకున్నట్లయితే ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి. ఇంకా ఉప్పు వేసి కలిపేటప్పుడు కూడా పిండి ఊరికి అదే పనిగా కలిపేయకుండా పిండిలో గాలిపోకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకొని పిండి మరీ గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే 1-2 స్పూన్ల నీళ్లు వేసి కలిపి అప్పుడు ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీ ఆవిరి మీద ఉడికించేటప్పుడు కూడా మరీ ఎక్కువసేపు ఉడికించే అవసరం లేకుండా 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే ఇడ్లీల్ని వేడివేడిగా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఎంతో బిజీగా ఉండే వర్కింగ్ పీపులే కాకుండా వయసు అయిపోయిన పెద్దవాళ్ళు కూడా ఇలా పిండిని ఆడించుకుని పెట్టుకున్నట్లయితే పప్పు రుబ్బి బరువైన గ్రైండర్లు కడిగే అవసరం లేకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ని ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.